ప్రియమైన మిత్రులందరకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు జామీ సుబోధలో మహాశివరాత్రి యొక్క విశిష్టత, మహాశివరాత్రి ఎందుకు జరుపుకోవాలి, పరమ పవిత్రమైన మహాశివరాత్రి ఎంత గొప్పదో అని నాకు తెలిసిన విషయాల్ని మీ అందరి ముందు ఉంచుతున్నాను. మరి ఈ వీడియోను మొట్టమొదటిసారిగా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ జామీ సుబోధ. అదేవిధంగా చివరి వరకు కూడా వీడియోను చూస్తారని, చూసి విషయాన్ని గ్రహించి పరమ పావనులవుతారని ఈ సందర్భంగా మిత్రులందరినీ కోరుకుంటూ, మరి మహాశివరాత్రి ఎలా జరుపుకోవాలి, మహాశివరాత్రి యొక్క గొప్పతనం, అసలు ప్రకృతికి దానికి ఉన్న సంబంధం ఏమిటనే విషయాలను కూడా ఇక్కడ కూలంకుషంగా తెలుసుకుందాం. హిందువుల పండుగల్లో అతి పవిత్రమైనది మహాశివరాత్రి. సంవత్సరంలో 12 శివరాత్రులు వస్తాయండి. మాస శివరాత్రులు అంటాం. ప్రతి నెలలో ఒక శివరాత్రి. చాంద్రమాసం ప్రకారం కృష్ణపక్షంలో వచ్చినటువంటి 14వ రోజుని, అంటే అమావాస్యకి ముందు రోజుని మాస శివరాత్రి రావడం జరుగుతుంది. ముఖ్యంగా మాఘమాసములో, అంటే ఫిబ్రవరి మార్చి నెల మధ్యలో వచ్చిన శివరాత్రికి ఒక విశిష్టమైన పవిత్రత ఉంది. అదే మహాశివరాత్రి. శివుని వివాహం జరిగిన రోజని, శివుడు నిశ్చలుడై ఆదియోగిగా మారిన రోజని, ఇలా ఎన్నో పురాణ గాథలు ఉన్నాయి. అసలు మహాశివరాత్రికి ప్రకృతికి దగ్గర సంబంధం ఉందండి. హిందువులు జరుపుకున్న ప్రతి పండగల్లో కూడా ప్రకృతి పరమైనది. అందుకే హిందువుల పండగలు ఎంతో విశిష్టమైనవి. ప్రతి పండగలో ఏదో ఒక రకమైన ఆధ్యాత్మికతతో పాటు, ప్రకృతిపరమైనతో పాటు ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది. మరి మహాశివరాత్రి చలికాలం చివర, వేసవి కాలానికి ఆరంభ సంబంధించినటువంటి రోజుగా కూడా చెబుతారు. అందుకే భక్తులు ఎలా నమ్ముతారంటే, నమ్మడమే కాదు, వాస్తవం కూడా. శివరాత్రి నాడు శివశివ శివశివ అంటూ చలి వెళ్ళిపోతుందని, తదుపరి వేసవి ప్రారంభమవుతుందని చెబుతూ ఉంటారు. వాస్తవమే కదండి. కాబట్టి ప్రకృతి పరంగా ఇంకా ఎన్నో మార్పులు. ఆ అన్ని మార్పులు కూడా ఆరోగ్యదాయకమైనవి. అందుకే మూఢత్వంతో భక్తి చేయమని నేను చెప్పట్లేదు. భక్తిని మనపూర్వకంగా, మనసు ప్రశాంతంగా ఉండే విధంగా చేసుకోవాలి. అన్ని మతస్థుల వారు కూడా వారి దేవుళ్ళు కొలుచుకోవడం సత్సాంప్రదాయం. అన్ని మతాలు సమానమే, అందరు దేవుళ్ళు సమానమే. ముఖ్యంగా హిందువుల దేవుళ్ళు వచ్చేటప్పటికీ ముక్కోటి దేవతలు. చాలామంది అదేంటది, అంతమంది దేవుళ్ళు ఎలా ఉంటారో, అన్ని పేర్లు ఎలా వస్తాయి అని అడుగుతూ ఉంటారు. వారికి సమాధానంగా ఒక్క విషయం కూడా మనం చెప్పచ్చు. భగవంతుడు అందరిలోనూ ఉంటాడు. ప్రతి ప్రాణిలో కూడా భగవంతుడు నిక్షిప్తమై ఉంటాడు. ప్రాణి లేని వస్తువుల్లో కూడా భగవంతుడు ఉంటాడు. ఉదాహరణకి రాయి, బండరాయి ఉంటుంది. ఆ బండరాయిని శిల్పి ఆ శిలను చెక్కి ఒక శిల్పంగా తయారు చేస్తాడు. అందులో దేవుడు కొలువై ఉంటాడు. అంటే మన మనసు దేవునిపై మల్లుతుంది అని అర్థం. చెట్టులోని, పుట్టలోని, ప్రతి దాంట్లో, ప్రకృతిలో దేవుడు కొలువై ఉంటాడు. ఇది ఒక హిందూ మతములో ముఖ్యమైన విషయం చెప్పచ్చు. నేపాల్లో పశుపతి ఆలయంలో ఒక
ఒక్కసారి ప్రకృతి పరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ చూడవలసిన ప్రదేశం. భవిష్యత్తులో ఆ అవకాశం రావాలని ఆ పరమశివుని కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ ఒక ప్రతి పండగకు ఒక కథ ఉంటుంది. ఇక్కడ ఒక పురాణ కథ మీకు వివరిస్తాను. ఒక వ్యాధుడు ఉండేవాడండి. ధర్మవ్యాధుడు అయ్యాడు ఆయన. అంటే బోయవాడు, మృగయుడు, కఠినాత్ముడు, ఇలా కొన్ని పేర్లు ఉంటాయి కదండి. ఆయన వృత్తి ధర్మం ఏంటంటే అరణ్యానికి వెళ్ళడం, క్రూర మృగాలని కానీ పక్షుల్ని కానీ వేటాడి జీవనోపాధి చేసుకుంటూ ఉంటాడు. ఏ మృగమైనా. అలా ఒకరోజు అంటే శివరాత్రి నాడు, ఆ వ్యాధునికి శివరాత్రి అని తెలియదు. ఎందుకంటే ఆయన పట్టకూటి కోసం ప్రతిరోజు ఆయన జీవనోపాధి కోసం ఆయన వృత్తి ఆయన అంటే జంతువులు వేటాడడం చేస్తూ ఉన్నాడు. ఆ రోజు మాత్రం ఆ పరమశివుని యొక్క మాయో ఏంటో ఒక్క జంతువు కానీ ఒక్క పక్షి కానీ ఆ వ్యాధునికి దొరకలేదు. చాలా నిరాశ చెందాడు. చీకట పడింది. ఇంటికి ఉత్త చేతులతో వెళ్ళడం ఇష్టం లేక ఆ రాత్రి ఒక చెట్టు ఎక్కి ఏదో ఒక జంతువు ఖచ్చితంగా ఆ దూరంగా ఉన్న కాసారం అంటే చెరువు దగ్గరకు వస్తుంది అని బాణం గురిపెట్టి అలా ఉన్నాడు. అలా కొంతసేపటికి ఒక జింక రావడం జరిగింది. వెంటనే బాణం గురిపెట్టి బాణం వేయడానికి సిద్ధంగా ఉన్న ఆ వ్యాధున్న జింక చూసి మానుష్య రూపంలో అంటే మనిషి మాటల్లో, ఓ బోయేవాడ, నన్ను వధించకు, నేను శాప కారణంగా ఇక్కడికి రావడం జరిగింది. నేను అప్సరస అనే గంధర్వ కన్యను. మరి నేను పరమశివుణ్ణి ధ్యానించడంలో పొరపాటు చేయడం, వేరే ఆలోచనలతో ఉండడం నాకు ఈ శాపం. ఆ శాప విమోచనం ఒక వ్యాధుడు నిన్ను చంపడానికి వచ్చేటప్పుడు వారిని బ్రతిమిలాడి చక్కగా నువ్వు బ్రతికితే ఖచ్చితంగా నీ శాప విమోచన అవుతుందని చెప్పడం. అందువల్ల నాకు శాప విమోచనం కలిగించు. అదేవిధంగా మీ ఆకలి తీర్చడానికి మరొక జింక మరికొద్ది నిమిషాల్లో వస్తుంది అనగానే ఆ వ్యాధుడు, ఇంకా నీకు కాకపోతే నేను ఇంటికి వెళ్ళి నా పిల్లలకు పాలిచ్చి వచ్చి నీకు నేను హతుణ్ణవుతాను అని చెప్పి అనుమతి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. మరికొన్ని క్షణాల్లో మరో జింక వస్తుంది. ఆ జింక కూడా జింక గర్భవతి. ఇదే పద్ధతి అన్నమాట. అలా ఇంకొక జింక, అది మగ జింక, అంటే తనకిద్దరు భార్యలని చెప్పి, ఇలా మరొక జింక తన తండ్రినని, ఇలా 4 జింకలు కూడా ఆ వ్యాధుడిని బాణము నుండి తప్పించుకొని మాట ఇచ్చి ఇంటికి చేరి, ఇంతలో ఒక్కటి కూడా ఏమీ చేయలేకపోయానని ఒక్కొక్క జాము తెల్లవారిపోతుందన్నమాట. మొదటి జాములో 1, రెండో జాములో, మూడో జాము, 4వ జాము. తెల్లవారి చూసేటప్పటికి అది బిల్వ వృక్షం. క్రింద ఆ బిల్వ వృక్షం ఎక్కడానికి పొదలమాటులో ఉన్నటువంటి శివలింగం. ఆ విధంగా అర్చనం చేయడంతో పరమ పవిత్రుడయ్యాడు ఆ వ్యాధుడు. ధర్మవ్యాధుడయ్యాడు. ఆయన ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళిన మరుక్షణం 4 జింకలు కూడా వచ్చి నన్ను వధించు అని అడగడంతో ఆయనకి హింస పట్ల విరక్తి చెంది, ఇకపై నేను ఎవరిని వధించను, వేరొక వృత్తి చేసుకొని ధర్మబద్ధంగా బ్రతికి ధర్మవ్యాధుడిగా మారుతాను అని చెప్పడం ఆ మహాశివరాత్రి యొక్క పరమ పవిత్రతని కూడా చెప్పొచ్చు మనం. అదేవిధంగా భక్త కన్నప్ప, శ్రీకాళహస్తిలో జరిగినటువంటి భక్త కన్నప్ప విషయం మనందరికీ తెలిసిన విషయమే.
శివభక్తులు అనగానే మొట్టమొదటిసారి గుర్తుకొచ్చే భక్తుడు కన్నప్ప. మరి అద్భుతమైన రెబల్ స్టార్ కృష్ణరాజు అద్భుతంగా నటించినటువంటి భక్త కన్నప్ప మనందరం మరువలేము. అసలు భక్తి అంటే ఎంత పవిత్రమైనది అనే దానికంటే మనపూర్వకంగా చేసేది. మరి అక్కడ శివుని కొలిచేటప్పుడు భక్త కన్నప్ప ఆరాధన చేసేటప్పుడు వారికి నైవేద్యంగా ఏం పెట్టాలో అర్థం కాక ఆయన కూడా జంతువులు వేటాడి ఒక మృగయుడిగా ఉన్న ఆ కన్నప్ప లేడి మాంసాన్ని తీసుకొచ్చి ఆకులో తీసుకొచ్చి నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది. మనకు జుగుప్స్ కలిగిస్తుంది. అదేంటిది, దేవునికి నైవేద్యంగా మాంసం ఏంటని. అదేవిధంగా ఆ కాళహస్తిలో మరుగున పడిపోయినటువంటి శివలింగం ఎక్కడ చూసినా బూజు, ఆ మట్టి, అన్ని ఆకులు అన్నీ కూడా ఉంటే దాన్ని పరిశుభ్రం చేయడానికి నోటితో నీళ్ళు, అంటే ఒక చేతిలో మాంసం, రెండు చేతులు ఇలా మాంసం పట్టుకొస్తాడు. మరి నీరు ఎక్కడ పట్టుకుంటారు? అందువల్ల ఎక్కడ చూసినా ఏ విధమైన పాత్ర అడవిలో దొరకలేదు. ఆకులో కూడా పెడదామంటే ఆ నీరు కారిపోతుంది. అందుకు నోట్లో నీళ్ళు అలా పెట్టుకొని మాంసం పట్టుకొని రెండు చేతులతో ఉంటే అక్కడ శివలింగం అంతా కూడా అపవిత్రంగా కనబడింది. శుభ్రం చేయాలంటే అప్పుడు కాలుతో శుభ్రం చేస్తాడు. కాలుతో శుభ్రం చేసి నోటిలో నీరు శివలింగం మీద వేసి శుభ్రం చేసి ఆ మాంసాన్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట. అప్పుడు శివలింగం నుండి కన్నీరు కారుతుంది. అంటే ఆ శివుడు ఆయన భక్తికి పరవశుడయ్యాడు. కన్నీరు కారితే ఈ కన్నప్ప ఏమనుకున్నాడంటే, అయ్యో నేను అపచారం చేశాను, అందుకే శివలింగం ఏడుస్తుంది, ఆ కన్నీరు కారకంట ఉండాలంటే నా కన్నుని సమర్పించాలి అని చెప్పి తన కన్నుని బాణముతో ఆ బాణము కొనతో దాన్ని వెంటనే ఆ కన్నుని పీకి ఆ శివునికి పెట్టడం జరుగుతుంది. రెండో కన్ను కూడా ఏడుస్తుంది అన్నమాట. అప్పుడు ఆ రెండో కన్నును కూడా పీకి పెట్టబోతుంటే పరమశివుడు ప్రత్యక్షమయ్యి, కన్నప్ప నీ భక్తి అజరామరం, అద్భుతం. అసలు భక్తి అంటే ఇక్కడ ఏదో పవిత్రత ఏదో అని కాదు, మనసులో ఉన్నటువంటి అచంచలమైన భక్తి. చారిత్ర పురుషుడిగా భక్త కన్నప్పగా వెలుగొందుతావు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా శ్రీ మంజునాథ్ మనం తీసుకుంటే ఇవి సినిమా రూపంలో రావడం కూడా చాలా గొప్ప విషయాలండి. ఎందుకంటే అందరికీ ఈ పురాణ గాథలు కానీ ఈ భక్తి పారవశ్యం విషయాలు తెలియవు. సినిమా రూపంలో వచ్చేటప్పటికి మనందరం చూస్తాం. మరి శ్రీ మంజునాథ్లో అర్జున్ ఎంత అద్భుతంగా భక్తుడిగా నటించాడు. మరి మొట్టమొదటిసారిగా చిరంజీవి పరమశివుడి అవతారం, ఎంత గొప్ప విషయం చూడండి. మొట్టమొదటిలో శ్రీ మంజునాథ శివుని తిడుతూ ఉంటాడు. తన భార్య పరమ భక్తురాలు అయినా భర్తను శివుని తిడుతున్నప్పుడు కూడా భర్తని పవిత్రంగా సేవిస్తూ ఉంటుంది. చివరికి ఆయన కనువిప్పు కలిగి పరమ శివుడి కోసం పరితపిస్తూ ఉంటాడు. తన ఇంట్లో నుంచి భిక్షాటనకు వచ్చినటువంటి శివుణ్ణి గెంటేస్తాడు, పో ఇక్కడి నుంచి, నీ అసలు భిక్ష తీసుకోవడానికి వచ్చేటప్పుడు ఏంటి స్నానం చేసావు, ఎన్ని రోజులు అవుతుంది, ఆ ఒళ్ళంతా మట్టి మట్టి కంపు వాసన నీ దగ్గర, నువ్వు ఇక్కడ ఉండడానికి లేదు, ఈ క్షణాన్ని వెళ్ళిపో, మా ఇంటి నుంచి వెళ్ళిపో అంటాడు. మంజునాథ, వెళితే మరొక్కసారి నేను రాను, నా కంఠంలో ప్రాణం ఉండగా నువ్వు రాకు అని చెప్తాడు. అలా తరువాత వచ్చిన వాడు పరమశివుడిని గ్రహించి ఆయన పడే వేదన మరి అద్భుతం కదండి. ఇలా సిరియాలుడు, ఇలా చాలామంది శివభక్తుల్ని మనం చెప్పుకోవచ్చు. అయితే శివుణ్ణి ఆదియోగి, మొట్టమొదటి యోగమునందు ఉన్నటువంటి యోగిగా మనం చెబుతాం. ఆది భిక్షువు, మొట్టమొదటి భిక్షగాడైన, మరి కాశీ అన్నపూర్ణ ఆమె సతీమణి
కాశీ అనగానే మనకు పరమశివుడు. ఇలా వ్యాసుని యొక్క పరిస్థితి అన్నీ మనకు తెలిసిన విషయాలు. నేను ఒక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఇలా అనేక రకమైన రుద్రుడన్నా భోలాశంకరుడు అసలు ఎంత అడిగిన వారి కోరికలు ఎంత అంటే తదుపరి తర్వాత ఏం జరుగుతుందో తర్వాత చూడొచ్చు. ఎవరు ఆయన కొలిచిన వరాలు ఇవ్వడం, అందుకే భోలాశంకరుడు అంటాం. ఈశ్వరుడు సులభంగానే ఆయన వరాలు ఇస్తూ ఉంటాడు. శ్మశానంలో విసిస్తాడు. ఏ ఆభరణాలు లేవు, కంఠాభరణం సర్పం చూసారా, తన యొక్క వస్త్రం జింక చర్మం, అదే పులి చర్మం. ఇలా అన్నీ కూడా ప్రకృతి పరంగా ఉన్నటువంటి మిగతా దేవుళ్ళకి సారూప్యంగా భిన్నంగా ఉన్నటువంటి గొప్ప దేవుడు పరమశివుడు. మరి ఇది నేనేమంటున్నానంటే ఇదేదో ఒక హిందూ దేవతలే గొప్ప అలా చెప్పనండి నేను. అన్ని మతాల వారు అన్ని దేవుళ్ళు గొప్పవారే. అంటే మన కొలిచే విధానంలోనే ఉంటుంది. మరి ముఖ్యంగా భక్తులందరూ కూడా ఒక మూఢత్వంతోనో ఏదో మన దేవుడే గొప్పవాడు అనే భావనతోనో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం భక్తులుగా ఉండకూడదు. అందరూ దేవుళ్ళు గొప్పవారే. మన దేవుని మనం కొలుచుకోవాలి. మన దేవుని యొక్క విశిష్టత, మన దేవుని యొక్క పవిత్రత మనం ప్రపంచానికి తెలియపరచాలి. ఇంతే. పూజా విధానంలో కూడా చాలా సులువుగానే చేసుకోవచ్చు. అంతే తప్ప ఏదో కఠినమైన నియమాలతో ఎక్కడా పూజ ఉండదు. అద్భుతమైన ఆలోచనలతో, పవిత్రమైన మనసుతో నిండుగా కైమోడ్పులు అందించిన పరమ శివునికి హాయిగా స్వీకరిస్తారు. ఇదండి. మరి శివరాత్రి నాడు ఆ రోజు దేవాలయాలకి సందర్శిస్తూ దేవుని ప్రసాదాన్ని తింటూ చక్కగా రాత్రి జాగరణ, ఉపవాసంతో జాగరణ చేసి తరువాత రోజు మరలా ఉదయాన్నే శివాలయానికి వెళ్తే ఎంత ఫలమండి. చిన్నప్పుడు జాగరణ చేసేవారు, నేనే కాదు అందరూ చేసేవారు. అంత పవిత్రత, నిష్కల్మషం మనుషుల్లో ఉండేదండి. ఇప్పుడు జాగరణ అంటే ఎవరికి, ఏ యువతకి తెలీదు, ఎవరూ చేయట్లేదు. ఎక్కడో ఈ శివ జాగరణ జరుగుతుంది తప్ప శివరాత్రి జాగరణ నాడు అసలు ఒక్క క్షణం కూడా నిద్రపోయేవారు కాదు. అందుకు ఈ శివుని యొక్క సినిమాలు టీవీలో వేస్తే కూర్చొని చూసుకోవడం, ఆడుకోవడం, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని పంచాక్షరి జపం చేయడం. ఇలా ఆ రోజంతా కూడా ఉదయం పవిత్రంగా కాలకృత్యాలు తీసుకున్న తర్వాత స్నానం ఆచరించి ఉతికిన బట్టలు, కొత్త బట్టలు ధరించి నిత్యం శివనామంలో ఉంటూ రాత్రి జాగరణ చేస్తూ ఉదయాన్నే ఆ శివాలయమును దర్శించుకోవడం ఎవరికైనా పరమ పవిత్రం, పరమ గొప్ప విషయంగా కూడా చెప్పచ్చు. ఇలా ఎన్నో విషయాలు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా హిందువులందరూ, ఇతర మతస్థులు కూడా పరమశివుని పూజించవచ్చు. తప్పు లేదండి. మనం వేరే దేవుళ్ళు పూజించిన, వేరే దేవుళ్ళు మనం ఒకసారి ఆలోచనాపరంగా చూసిన, భక్తిభావంతో చూసిన, అన్ని దేవుళ్ళు సమానమని, అందరు దేవుళ్ళు సమానమనండి. ఎవరి ఆలోచన ప్రకారం. నిజంగా దేవునికి స్వరూపం లేదంటాం కదా మనం. ఈ స్వరూపాలు కూడా మనం సృష్టించుకున్నవే. ప్రతి ప్రకృతి పదములోని దేవుడు ఉన్నాడు. ఇది వాస్తవం. కాబట్టి ఇలా ఇంకా ఎన్నెన్నో చెప్పచ్చు. మరి ఈ మహాశివరాత్రి సందర్భంగా ఈ యొక్క వీడియోను అందరూ తిలకించి ఆ పరమశివుని యొక్క కటాక్ష వీక్షణములు పొందాలని మీ అందరి శ్రేయోభిలాషిగా కోరుకుంటున్న మీ మిత్రుడు జామి సత్యనారాయణ. మరొకసారి మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు.